So dear students, we are in BBA final year. So we are in a fourth unit, that is retail store design. In this one, we have discussed up to this. Up to these points, store layout is over, significance of store layout is over, types of store layout, layout selection, the chief considerations, need and importance of store environment, visual merchandising, promotion strategy. These topics are over. Means I introduced those topics to you. Now coming to retail communication mix. What do you mean by retail communication mix? I will explain you. See, these are the retail communication mix things. The retail communication mix is a combination of personal issues, personal items, and impersonal ways of attracting customers, word of mouth, and publicity. These are the four items, four things that are associated with retail communication mix. Retail communication mix లో ఈ 4 అంశాలు ఉంటాయండి. పర్సనల్, ఇంపర్సనల్, వర్డ్ ఆఫ్ మౌత్, పబ్లిసిటీ. ఈ 4 అంశాలు ఉంటాయి. ఈ 4టి ద్వారా కస్టమర్స్ ను అట్రాక్ట్ చేయడమే రీటైల్ కమ్యూనికేషన్ మిక్స్. రీటైలింగ్ అంటే మీకు తెలుసు, యు నో వాట్ ఈస్ రీటైలింగ్. రీటైలింగ్ ఈజ్ డైరెక్ట్లీ సెల్లింగ్ టు కస్టమర్. వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ యు ఆల్సో నో ఇట్. కమ్యూనికేషన్ ఈజ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. ఇతరులకు సమాచారాన్ని అందించటమే మనం కమ్యూనికేషన్ అంటున్నాం. ఇతరులకు విషయాన్ని అందించటమే సమాచారం. మిక్స్ అంటే రెండింటిని కలపడం, 2 లేదా అంతకంటే ఎక్కువ వాటిని కలపడం ద్వారా మిక్స్ అనేది వస్తుంది. చూడండి, ఈ 4టిని మనం సమర్థవంతంగా వాడితే, 4టిని మనం సమర్థవంతంగా మిక్స్ చేస్తే కస్టమర్స్ కెన్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ యువర్ షాప్. వన్ ఈజ్ పర్సనల్. What are the personal ways of communicating with the customers? That is that there may be several things. Advertising may be used. Similarly, advertising may be used. అంటే వ్యాపార ప్రకటనలు చేయడం ద్వారా మనం అట్రాక్ట్ చేయవచ్చు. అట్లనే సేల్స్ ప్రమోషన్. వాట్ ఈస్ సేల్స్ ప్రమోషన్? In order to increase your sales, certain things are there. They can be taken up in our next class. We will learn it. Okay, so under personal things we will come to know about personal selling. What is personal selling? Directly selling to customers, directly approaching customers. See, in our houses sometimes people will come and they will directly approach us for their sales. మన ఇంటికి వచ్చి కొన్ని సందర్భాల్లో అడుగుతుంటారండి, ఇంటింటికి తిరిగి, న్యూస్ పేపర్ మాది ఈ రోజు వేసుకోండి, ఈ నెల ఆఫర్ ఉంది, మీకు సగం ఇస్తాం, డిస్కౌంట్ ఇస్తాం, ఒక 6 నెలలు మీరు పేపర్ వేసుకుంటే 3 నెలలు ఫ్రీగా వేస్తాం. ఇవి ఇంటింటికి ముగ్గులు అమ్ముతుంటారు, తిరుగుకుంటూ వచ్చి కొన్ని బట్టలు అమ్మడానికి వస్తారు ఇంటి ముందుకు. దట్ ఈస్ పర్సనల్ సెల్లింగ్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ అట్రాక్టింగ్ కస్టమర్స్. ఓకే, సిమిలర్లీ సమ్ టైమ్స్ వీ విల్ రిసీవ్ ఈమెయిల్స్. అవునండి, ఈమెయిల్స్ వస్తుంటాయి మనకు కొన్ని సందర్భాల్లో. మీరు కొన్ని సందర్భాల్లో మెయిల్స్ చెక్ చేస్తే మీ మెయిల్కు రకరకాల ఇష్యూస్ వస్తాయి, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఓకేనా? అట్లానే డైరెక్ట్ మెయిల్. నౌ-a-days ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ వెరీ లెస్ మేనర్. డైరెక్ట్ మెయిల్, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా మెయిల్ మన ఇంటికి ఉత్తరమే వస్తుంది, మా ఇవి కొనండి అని. అది ఇన్సూరెన్స్ కావచ్చు లేదా ఇంకేమన్నా కావచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ డైరెక్ట్ మెయిల్. Sometimes we will receive m-commerce. What is m-commerce? Yes, what is m-commerce? Mobile commerce. Very good. Mobile commerce. మన సెల్లకు మెసేజ్లు వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో, మీరు గమనించి ఉంటారు. ఈ రోజు ఆఫర్, ఇది లాస్ట్ రోజు, అమెజాన్ లో ఇది చివరి రోజు, 50% డిస్కౌంట్, 1+1 ఆఫర్, ఈ విధంగా వస్తుంటాయండి. ఇవన్నీ కూడా పర్సనల్ అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్. పర్సనల్లో మీకు మళ్ళొకసారి చెప్తున్నాను, పర్సనల్లో ఏమేమి వస్తాయంటే ఇది చివరిలో చెప్పినట్టుగా మొబైల్ కామర్స్ కావచ్చు, డైరెక్ట్ మెయిల్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఆర్ పర్సనల్ సెల్లింగ్. దీస్ 4 ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ పర్సనల్ మిక్స్. ఓకే, నౌ కమింగ్ టు ఇంపర్సనల్ వేస్ లో, ఓకే ఒక్క నిమిషం, పర్సనల్, దెన్ ఇంపర్సనల్, then another one I mentioned is what I mentioned, publicity,
and word of mouth. Word of mouth. These are the four things. These four are collectively known as retail communication mix. Okay. Personal lo meeku malla 4 cheppanu, 4 I mentioned. What are the 4? Jalli, can anybody repeat? Email I mentioned, personal mail I mentioned. Okay, direct mail, email, mobile commerce, and another one I mentioned is personal selling. ఇంటింటికి తిరిగి అమ్మటం. ఇక ఇంపర్సనల్ ఏమేమి వస్తాయంటే అడ్వర్టైజింగ్. ఓకే, వాట్ ఈస్ అడ్వర్టైజింగ్? ఎస్, వాట్ ఈస్ అడ్వర్టైజింగ్? వ్యాపార ప్రకటనలు అంటే ఏంటి? It is nothing but attracting. Introduce our product in. Very good, very good. Introducing products and services, explaining about their work or how you can use them, where they are available, what they will do, what they perform, what is the price of them. Those things will be mentioned in advertising. That is one way of attracting in an impersonal way. అక్కడ పర్సన్ ఉండడండి. మీకు ఎవరు అమ్ముతున్నారో మీకు ఉండరు. ఎవరి ద్వారానో, మీకు రోడ్డు మీద పోతుంటేనో, లేకపోతే ఇంటికి పాంప్లెట్ల రూపంలోనో, ఇంకొక రూపంలోనో మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది కనపడుతుంది. టీవీలలో మీరు చూస్తారు చాలా సందర్భాల్లో అడ్వర్టైజ్మెంట్. ఓకే, దెన్ కమింగ్ టు సేల్స్ ప్రమోషన్. సేల్స్ ప్రమోషన్ టాక్టిక్స్ ఉంటాయి కొన్ని, మీకు తెలుసు అవి. వాట్ ఆర్ ద సేల్స్ ప్రమోషన్ టాక్టిక్స్? కెన్ యూ సే? సేల్స్ ప్రమోషన్ కి ఏం చేస్తారు షాప్ లో వాళ్ళు చెప్పండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, డిస్కౌంట్, ఆషాఢం సేల్, ఆషాఢం ధమాకా సేల్, 50% మీకు చీరలు, డ్రెస్సులు అన్ని ఉచిత, అన్ని అమ్మబడును అని చెప్పి రాస్తుంటాం. దే ఆర్ సేల్స్ ప్రమోషన్ టాక్టిక్స్. ఇవన్నీ కూడా ఇంపర్సనల్ కిందికి వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ స్టోర్స్ అట్మాస్ఫియర్. స్టోర్స్ అట్మాస్ఫియర్. సి, ఇంతకుముందు మనం స్టోర్స్ ఎన్విరాన్మెంట్ అనుకున్నాం. స్టోర్స్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ స్టోర్స్ అట్మాస్ఫియర్. వీటన్నిటి ద్వారా కస్టమర్స్ ను మనం తేలిగ్గా అట్రాక్ట్ చేయగలం. స్టోర్స్ అట్మాస్ఫియర్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ నౌఏడేస్ several are using it. It is website. If website is attractively designed, customers will open the website, will watch the website, will visit the retail shop if they are attracted. So website ను మంచిగా నిర్మించడం ద్వారా మనం కస్టమర్స్ ని తోటి కమ్యూనికేట్ కాగలం. కస్టమర్స్ కి చెప్పగలం మనం ఏం అమ్ముతున్నాము, ఎంతకు అమ్ముతున్నాము, ఎక్కడ అమ్ముతున్నాము, ఎలా అమ్ముతున్నాము. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వెబ్సైట్ లో పొందుపరిచినట్లయితే అవి మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. నెక్స్ట్ చివరిది కమ్యూనిటీ బిల్డింగ్. కమ్యూనిటీ బిల్డింగ్. What is community building? We will discuss in the next class, but for the time being you understand these are the points that you have to remember in impersonal ways of attracting customers. What are they? Advertising, sales promotion, then store atmosphere, website, and community building. These are the 5 things under impersonal ways of it that are associated with retail communication mix. Then publicity. P ante publicity. Okay, what is publicity? Publicity ante entandi? In simple words, what is publicity? Yes, what is publicity? Yes, what is publicity? Yes, please. What is publicity? Publicity ante emiti? Publicity is not a new word to you. Yes, is the word new to you? Publicity? Publicity అనేది మీ కొత్త పదం, ఇప్పటివరకు వినలేదా? Attention. Very good. Publicity means attention. See, in other words, publicity is nothing but a notice or attention.
given to someone or something by the media. Okay, I am repeating. Publicity in simple words, in simple terms, is nothing but attention or notice given to someone or something by the media. మనము పబ్లిసిటీ చాలా సందర్భాల్లో చూస్తుంటాము. సమాజంలోని ముఖ్యమైన వ్యక్తుల గురించి, ముఖ్యమైన సంస్థల గురించి, అది క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే సినిమా స్టార్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఏమన్నా వార్తలలోకి రావడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ప్రజలు, అంతే. వాళ్ళ గురించి ఏదో ఒకటి అనుకోవాలి ప్రజలు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక పబ్లిసిటీ చేస్తుంటారు. మంచో చెడో ఏదో ఒకటి చేయటం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ publicity. Publicity is nothing but a notice or attention. Automatic game. Okay, that is what you mean by saying publicity. So similarly, and one last one is there, that is what I mentioned. What is W? What is W? Yes, what is W? Word of mouth. Word of mouth. It means spreading about your shop to the society by telling to somebody else with the help of mouth. అంటే మన నోటి ద్వారానే మన షాప్ గురించి మన మిత్రులకు చెప్తాం, మన బంధువులకు చెప్తాం. వాళ్ళు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మంచో చెడో మీరు చూడండి, సమాజంలో మీడియా ద్వారా కాకపోతే మన మిత్రులమే లేదా మన సన్నిహితులము, బంధువులము ఒకరి నుంచి ఒకరికి మీ మౌత్ ద్వారా చెప్తూ ఉంటారు. అరే ఈ షాప్ లో ఇది ఉన్నది, అది ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ ఒకరి నుంచి ఒకరికి ఉంటుంది అత్యంత వేగంగా. Okay, so these four are part and parcel of retail communication mix. In tomorrow's class, again I will mention in detail about all those topics that we have learned today, that we have come up with today. Okay, tomorrow another one is also there, that is last topic also I will introduce, that is POP displays.